భారతదేశంలో ప్రతి గృహం ప్రాంగణంలో మనం తులసి అనే దివ్య వృక్షాన్ని చూస్తుంటాం. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు చిన్న వయసు నుండి తులసి చెట్టుకు నమస్కరించమని నేర్పిస్తూ ఉంటారు. శాస్త్రాలలో మన జీవితంలోని ప్రతి క్షణం తులసితో ముడిపెట్టబడింది. తులాం సాదృశ్యం స్యతి నాశయతీతి తులసీహి. తులసిని ప్రపంచంలోని ఏ వస్తువుతో కూడా పోల్చలేం. జీవుడు అనంత బ్రహ్మాండంలోని భౌతిక సుఖాలను అనుభవించాలన్న కోరికతో ఎల్లప్పుడూ మనస్సుతోనూ నియంత్రణ లేని ఇంద్రియాలతోనూ పోటీ పడుతూ ఉంటాడు. ఆ విధంగా కృష్ణుని నుండి విముఖులైన జీవులను తిరిగి శ్రీకృష్ణునితో కలుపుతుంది తులసి. గోలోకంలో నివసించే శ్రీమతి తులసీదేవి కృష్ణుని యొక్క ప్రాణప్రేయసి. అనేక శాస్త్రాల్లో ఈమె మహిమ వర్ణించబడి ఉంది. బృహత్ ధర్మ పురాణం శ్రీమతి తులసీదేవి సుందరమైన వదనం కలిగింది మరియు శ్వేతవస్త్రాలను ధరించింది. ఆమె భగవంతుని భక్తులకు సర్వోత్తమమైన సిద్ధిని ప్రసాదిస్తుంది అని చెప్పింది. భగవంతుని ఆంతరంగిక శక్తి యొక్క విస్తార రూపమే ఈ జడ జగత్తులో తులసి వృక్షంగా ఆవిర్భవించి వివిధ వర్ణాలను ధరిస్తున్నది. ఉదాహరణకు హరిత వర్ణం, కృష్ణ అంటే నలుపు వర్ణం, అక్కడక్కడ మిశ్రిత వర్ణ రూపంలో లభ్యమవుతుంది.